బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఆ జాబ్ తర్వాత మళ్ళీ మీరే ఒక కంపెనీ పెట్టేశారా, ఐటీ కంపెనీ? అమెరికాకి వెళ్ళిన వెంటనే ఎవరైనా ఏం చూస్తారు, నాకు రూమ్ ఎక్కడ, నాకు తిండి ఎక్కడ, నాకు ఫ్రెండ్స్ ఎక్కడ అని చూస్తారు కదా. నేను వెళ్ళిన 3 monthsకి కంపెనీ ఒక ఆయనతో పార్ట్నర్షిప్ అయ్యి ఐటీ కంపెనీ పెట్టాను 3 monthsలో. సో ఫస్ట్ మనం వెళ్ళి ఏం చేస్తాం, ఒక 2-3 years వరకు నాకు రూమ్ ఎక్కడ, నాకు ఇల్లు ఎక్కడ, నేను ఎలా, నా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత, నా జాబ్ ఏంటి, నేను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, అలా ఆలోచిస్తారు కదా. సో నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరు తీసుకొచ్చారు, వాడికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఓహో నాకు ఇంత డబ్బులు వస్తుంటే నాకు కొంచెమే ఇస్తున్నాడా, అంత డబ్బులు మిగులుతుందా, ఆంటర్ప్రెన్యూర్గా ఆలోచించేవాడిని. అలా ఒక ఆయనతో నేను పార్ట్నర్షిప్ చేస్తే చాలా 2-3 సంవత్సరాలు చాలా కష్టపడితే నాకు మోసం చేసి ఆయన నన్ను తప్పించేసి ఆయన కంపెనీలో కంటిన్యూ అయిపోయాడు. సో అది పెద్ద ఎదురు దెబ్బ నాకు, కానీ లెసన్, ఒక కంపెనీ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనే దానికి. సో మెల్లగా నాకు ఇండియా వచ్చాను. మా ఊర్లో అప్పట్లో పేపర్లో ఫోటో వేసేవారు, అమెరికా నుంచి వస్తున్నాడు స్వదేశీ గమనం అది ఇదని. మా మామయ్య గారు చూశారు, మా అమ్మాయిని చూడు అంటే వెళ్ళాను. పెళ్ళి అయిపోయింది, షార్ట్ కట్ చేస్తే పెళ్ళి అయిపోయింది. మీ ఇద్దరం కలిసి అమెరికా వచ్చాం, మా ఆవిడ నేను. వచ్చి ప్రతిరోజు ఈవినింగ్ జాబ్ అయిన తర్వాత ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ చేసేవాళ్ళం, ఎవరు చేయలేలాగా. సో ఒక మనిషి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్, నేను ఇప్పుడు ఫస్ట్ నాకు ఇండియాలో జాబ్ రావడమే సక్సెస్ కదా, నేను రెస్ట్ తీసుకోలేకపోయాను, నేను ఎలా ఎంజాయ్ కూడా చేయలేకపోయాను. జాబ్ వచ్చిందని పార్టీ కూడా ఇవ్వలేకపోయావాడిని. నీకు జాబ్ వచ్చింది కదరా సెలబ్రేట్ చేసుకోవేంటి అని మా ఫ్రెండ్ అలిగాడు నా మీద, నా పార్టీ ఇవ్వేంటని. సో నాకు భయం, వచ్చిన జాబ్ పోతుందేమో, పోతే మళ్ళీ వీళ్ళు అందరూ అవమానిస్తారేమో, నిలబెట్టుకోలేదని అంటారేమోనని. సో దాని తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, దాని తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, మెట్టుకు ఎక్కుతూనే ఉండాలి. ఆగితే పడిపోతాం, ఫెయిల్ అయిపోతాం, మనకంటే ముందుకు వెళ్ళిపోతారు అందరూ. ఎస్, ర్యాట్ రేస్ లాగా ఉండేది నా మైండ్. ఎక్కువ సక్సెస్ని 20s వరకు చూడండి వాళ్ళందరూ, 20 తర్వాత విపరీతంగా సక్సెస్ చూస్తారు. చూసినా దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోలేరు. సెలబ్రేట్ చేసుకుంటే ఏమవుతుందనే భయం ఏంటంటే, నాకు మనిషి గర్వం వస్తుందని భయం. అందరూ మెచ్చుకుంటారు, గర్వం వచ్చేస్తుంది. నాకు సొంతంగా లోపల గర్వం ఉంటుంది, దాన్ని ఎక్కువ మల్టీఫ్లోట్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అబ్బాయి ఏంట్రా నీకు సత్యంలో జాబ్ వచ్చేసిందా, నీకు తిరుగులేదురా, ఇంక నీ లైఫ్ తిరుగులేదు, నువ్వు సెట్, నువ్వు రిలాక్స్ అయిపో, నువ్వు ఎంజాయ్ చేయి అంటారు. ఎవడైనా అలాగే అంటాడు. నేను సత్యంలో జాబ్ చేస్తూ 5 o'clock తర్వాత ట్యూషన్స్ చెప్పేవాడిని. నాకు వచ్చిందే ట్యూషన్స్ కదా, ట్యూషన్ చెప్పేవాడిని. సో నాకు శాలరీ కంటే ఎక్కువ అదే ఎక్కువ వచ్చే డబ్బు. అమెరికాలోనా, ఇండియాలో, ఓకే, సత్యంలో. సో నేను అక్కడి నుంచి ట్యూషన్ చెప్తుంటే నా ట్యూషన్లో వచ్చే ఒక పెద్ద ఆయన నా ట్యూషన్ తరగతి క్యాపబిలిటీస్ చూసి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, అమెరికా వెళ్ళాలని నాకు అమెరికా ఎంకరేజ్ చేస్తే నేను అమెరికా వెళ్ళాను. ఆ విధంగా నేను అమెరికా వెళ్ళాను. సో అమెరికాలో కూడా ఈ జాబు, ఈ అతను పార్ట్నర్షిప్ అంత మోసం చేసిన తర్వాత చాలా కష్టమైంది. గ్రీన్ కార్డ్ రావాలి, అప్పుడు వీసా ఇష్యూస్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ రావాలి, గ్రీన్ కార్డ్ ఉంటే కానీ నువ్వు ఎంప్లాయర్ని వదలలేవు. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక విపరీతమైన సంకల్పం. నేను మా ఊర్లో కానీ, నాతో పాటు చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ, మా చుట్టాల దగ్గర కానీ, సాయి చాలా చాలా కష్టపడి పైకి వచ్చాడని అనిపించుకోవాలని ఒక సంకల్పం, విపరీతమైన సంకల్పం. నా సంకల్పంలో ఎలాంటివి ఉండేవంటే, ఎప్పటికైనా నేను పైలట్ అవ్వాలని. అసలు నేను జాబ్కి, నేను చేస్తున్న జాబ్కి, నా చదువుకి అసలు రిలేషన్షిప్ ఉందా? స్కూల్కి వెళ్ళా, ఫ్లైట్ స్కూల్కి వెళ్తే, ఇది గంటకి ఎంత అవుతుంది బాబు అని చెప్పాడు. ఇలా 15,000 20,000. చాలా కష్టం ఇది, ఎన్ని గంటలు నేర్చుకోవాలి, నేను లైఫ్ అంతా ఇలాగే నేర్చుకోవాలా. డబ్బు సమస్య కాకుండా ఇంట్లో వెళ్ళొద్దు అంటారు. ఇంట్లో మీరు ఏదైనా చేస్తాము అంటే, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చేస్తాను అంటే వద్దు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అసలు వెళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ వెళ్ళు అన్నారనుకోండి, అప్పుడు మనకి మోటివేషన్ ఉండదు. మీరు కావాలంటే ట్రై చేయండి. మా బాబుని అదేవురా ఇదేవురా, నువ్వు క్రికెట్ ఆడరా అన్న, వాడికి మోటివేషన్ ఉండదు. కానీ వెళ్తానన్న వాడికి చేయరు. చూసారా, ఇప్పుడు మా పిల్లల్ని నేను ఎంత చేస్తున్నా అవ్వట్లేదు వాళ్ళు. నేను మోటివేట్ అయ్యాను, నేను ముందుకెళ్తాను అంటే వద్దంటారు. సో అలా నేను వద్దన్నా కానీ జాబ్ మానేసి ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళి పైలట్ ట్రైనింగ్ తీసుకొని, పైలట్ లైసెన్స్ నాకు 2016లో వచ్చింది. అంటే నాకు లైసెన్స్ వచ్చి 8 years అయింది. అప్పటి నుంచి ఎవ్రీ వీక్, మినిమం ఎవ్రీ మంత్ అయినా సరే ఫ్లయింగ్ చేస్తూ నా హాబీని వదులుకోలేదు. ఐ స్టిల్ ఫ్లై అండ్ ఐమ్ స్టిల్ ఎ పైలట్. బట్ నేను చెయ్యింది ఏంటి అంటే, కమర్షియల్ పైలట్ అయ్యి ప్యాసింజర్స్ని తీసుకెళ్ళలేను.
దానికి ఇంకా చాలా ఎక్కువ కష్టపడాలి, రేటింగ్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్పెన్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఎంకరేజ్ చేయలేదు నాకు. సో అది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇదనుకోండి, మనం ఎప్పుడు కానప్పుడు విమానం వెళ్ళొచ్చు, మనకి ఇష్టం ల్యాండ్ చేయొచ్చు, ఎక్కడికైనా సరదాగా తిరగవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. స్ట్రెస్ ఫ్రీ జాబ్ ఇది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేన్ అంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చిన్న మిస్టేక్ చేసిన సరే ఇంకా దానికి రికవరీ. ప్లేన్ కొనాలి అంటే అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? కరెక్ట్. ఆలోచన ఎలా వచ్చిందంటే, ప్లేన్ రెంట్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇది నేను రెంట్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు కొనుక్కో అన్నాడు. సో నేను కొనుక్కోమంటున్నావేంటి, నేను రెంటే భరించలేనంటే కొనుక్కోమంటున్నావేంటి అన్నాను నేను. అలా కాదు, నువ్వు కొనుక్కుంటే నీకు 20 years లోన్ ఇస్తాడు. నీ 20 years లోన్లో నెలకి ఎంత పేమెంట్ కడుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు కడుతున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సో నువ్వు నెలలో ఒక 10 hours ఫ్లై చేసావు అనుకో, అది కూడా 2 లక్షలే. సో 2 లక్షలు రెంట్ పోగొట్టుకుంటావా? 2 లక్షలు పెట్టి నువ్వు మంత్లీ మార్ట్గేజ్ పెట్టి ప్లేన్ కొనుక్కొని నువ్వు ఎగురుతావు. నువ్వు ఎగరడం కాకుండా ఎవరికైనా రెంట్కి ఇస్తే నీ డబ్బులు కూడా వస్తాయి. ఓ నైస్. నేను రెంట్ కూడా ఇస్తా. సో నేను ఎగరని టైంలో నాకు ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా, మీరే నేర్చుకుంటున్నారు అనుకోండి. సో నేను ఫ్లై చేయట్లేదు అంటే, సాయి కెన్ ఐ రెంట్ టు స్వరూప, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందంట, ఆమెకి ప్లేన్ లేదు, కెన్ ఐ యూజ్ యువర్ ప్లేన్ అంటాడు. సో నాకు రెంట్ డబ్బులు ఇస్తాడు, మీరు ఫ్లై చేస్తారు. సో ఎందుకు కొనాను అంటే మీరు చెప్తున్నది అహంకారంతోనో, నా దగ్గర డబ్బు ఉందనో, నేను కొనుక్కోవాలనో, నేను నిరూపించుకోవాలనుకున్నో కొనలేదు. మనీ సేవింగ్ కోసం కొన్నాను. వెరీ నైస్. మనీ సేవింగ్ కోసం ఆయన డైరెక్ట్గా ఏరోప్లేన్ కొనేశారు. అయితే మీరు కంపెనీ ఎలా పెట్టారు? ఆ తర్వాత స్కూల్స్ ఎందుకు పెట్టాలనిపించింది అమెరికాలో మీకు? నేను చేస్తున్న ఐటీ జాబ్ అండి. ఐటీ జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్లో మనిషికి ఆరోగ్యం పోతుంది. ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది, తర్వాత కళ్ళు దెబ్బతింటాయి, బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చరు ఇలా ఎప్పుడు కూర్చొని కొట్టాలి కదా. సో మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెస్ ఉంటుంది. నాకు 2 AM కాల్ వచ్చేది ఐటీలో. నీకు 2 కాదు కదా, 3 కాదు కదా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫోన్ ఎత్తాలి. నేను చేసే జాబ్ అలాంటిది. సో ఈ స్ట్రెస్ అంతా చూసి దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో మనం సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి, లేదంటే బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి రెస్టారెంట్ పెట్టాం. ఫుడ్ కదా, చేయగలం కదా అని. మావిడ నేను చాలా కష్టపడ్డాం, చాలా కష్టమైంది, చాలా బరువు తగ్గిపోయింది. మావిడ హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే బరువు తగ్గిపోతాం కదా. 1 yearలో మూస్తాం అది. అంటే 1-2 yearsలో భరించలేకపోయాం, స్ట్రెస్ భరించలేకపోయాం. రెస్టారెంట్ బిజినెస్లో అండి, మండే టు ఫ్రైడే బిజీ ఉండరు, ఫ్రైడే సాటర్డే సండే బిజీ ఉంటారు. సో నీకు పర్సనల్ టైం ఉంటే ఉండదు. సో మనిషికి నెసెసిటీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే ఒక సామెత ఉంది. అంటే నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో ఆ విధంగా నువ్వు కనిపెట్టుకుంటావు. మీరు చాలా బద్దకస్తులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు మీ చెరువుకి వెళ్ళి, మీ ఇంటి దగ్గరలో ఉన్న చెరువు లేదా నీళ్ళు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేలారనుకోండి, మీ బద్ధకం. అందరు తెచ్చుకుంటున్నారు, మీకు నీళ్ళు కావాలి, మీరు ఆలోచిస్తారు పడుకొని. ఏం ఆలోచిస్తారు? ఆ చెరువు దగ్గర నీళ్ళు నాకు ఇంటికి రావాలి, నేను వెళ్ళకూడదు. ఎలా వస్తాయి నీళ్ళు? మీరు పైప్ వేసుకోవాలి, పైప్ వేసుకుని మోటార్ పెట్టుకుంటే వస్తాయి కదా. సో మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన లేని వాళ్ళు, మీరు ఆలోచిస్తే గూగుల్లో చేయండి, మోస్ట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ లేజీ ఆల్సో. మరి క్రియేటివిటీ ఎలా వస్తుంది? నాకు అవసరము, నాకు కావాలి అనుకుంటే క్రియేటివిటీ వస్తుంది కదా. సో ఆ విధంగా నేను నైట్ ఫ్రైడే సాటర్డే సండే పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి స్కూల్ బిజినెస్లో దిగాను. స్కూల్ బిజినెస్ ఎప్పుడు కూడా ఫ్రైడే 4 o'clock డన్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేనే ఉంటుంది, సాటర్డే సండే ఉండదు కదా. అలా ఆలోచించాము, ఏం బిజినెస్ కొనాలని ఆలోచించాము. నాలాగే 2 couples ఒక 25 years రన్ చేస్తున్న స్కూల్ని, 150 మంది కిడ్స్ ఉన్నారు దాంట్లో, చిన్న పిల్లలందరూ, చంటి పిల్లల స్కూల్ అది, డే కేర్, ప్లే కేర్ ఉంటే నేను వెళ్ళాను. నేను చాలా బోల్డ్. ఇప్పుడు నాకు ఏదైనా కొనాలనిపించింది అనుకోండి, అది అమ్ముతారో లేదో చూడకుండా అడుగుతాను వెళ్ళి. వాళ్ళకి ఆలోచన లేకపోయినా నేను కొంటాను, అమ్ముతారని అడుగుతాను. మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఎంతకు అమ్ముతారు, ఏంటి అంత డబ్బు ఉందని అడిగారు అనుకోండి, నా దగ్గర డబ్బు ఉందా లేదా తర్వాత మా ఫ్రెండ్కి ఉండొచ్చు కదా, నాకు తెలిసిన వాళ్ళకి ఉండొచ్చు కదా, మీరు అమ్ముతారా అని అడిగి, ఆ ప్రాసెస్లో మీరు నమ్మరు, మా ఆవిడ కూడా నమ్మలేదు. నా జర్నీలో మా ఆవిడ ఉంది కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కూడా నేను కొన్నివన్నీ కూడా నేను అడిగి కొన్నాను, అమ్ముతారని అడిగి కొన్నాను. ఈ స్కూల్ని లిస్టింగ్ లేకుండా మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు నేను అడిగా వెళ్ళి, స్కూల్ అమ్ముతారా అని.
ఎందుకు అమ్మను అన్నాడు. ప్రైస్ చెప్పాడు. బ్యాంక్కి వెళ్ళాం, అన్ని రకాలుగా డబ్బులు సమకూర్చాము, రిటైర్మెంట్లోంచి కూడా డబ్బు తీసేసాము, చాలా రిస్క్ చేసి బ్యాంకులో కొంచెం డబ్బు ఇచ్చాడు, మిగతా డబ్బు అంతా మేమే పెట్టుకుని ఆ స్కూల్ కొన్నాం. స్కూల్ కొన్న వెంటనే దానికి రెంట్ చాలా ఎక్కువ. ఇందాక చెప్పిన ప్లేన్ ఎగ్జాంపుల్ లాగే ప్లేన్ రెంట్ ఎక్కువైతే ఏం చేశాను, కొనేశారు. సో స్కూల్ రెంట్ ఎక్కువైతే ఏం చేయాలి, కొనేయాలి. సో వాడికి అడిగాను, ఇది చాలా పెద్ద ప్రాపర్టీ, ఇన్ని 2 ఎకరాల్లో ఉంది, ఈ ప్రాపర్టీ నేను కొనాలి అంటే ఏం చేయాలి, ఎంత ఉంటుందని మార్కెట్లో రీసెర్చ్ చేసి ఆయన దగ్గరికి అడిగాను, నేను కొంటానని. మొన్నే కదా స్కూల్ కొన్నావు, నువ్వు ప్రాపర్టీ కూడా కొంటానంటున్నాడు అన్నాడు. నేను కొంటాను, నీకెందుకు అని అడిగి ఆయన ఎంత కొంటాడో తెలుసుకొని, అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, రిటైర్ అయిన చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ కలిసి స్కోర్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. స్కోర్ దాని పేరు, అమెరికాలో ఉంది అది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా అలాంటి వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్, పెద్దది ఏదైనా నీ డ్రీమ్కి మించింది, మీ డ్రీమ్కి మించింది కొనాలి. మనతో ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నాం, ఎక్కడికో వెళ్ళాం మనం, హోటల్గా రెస్టారెంట్కి బాగా నచ్చింది, ఈ రెస్టారెంట్ కొనాలనే థాట్ రావడమే గ్రేట్ నీకు. తర్వాత ఓనర్ దగ్గరికి నువ్వు అమ్ముతామని అడగాలి. అలాంటి వాళ్ళని ఈ స్కోర్ అనే ఆర్గనైజేషన్ కూర్చోబెట్టి నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో చెప్తే వాళ్ళు చక్కగా అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసి నీకు ఎంత లోన్ ఇస్తుందో గవర్నమెంట్ చేసి, ఎక్కడి నుంచి లోన్ గవర్నమెంట్ ఇస్తుందో చెప్పి, ఏ రూల్ ప్రకారం ఇస్తుందో చెప్పి నిన్ను ప్రిపేర్ చేసి నువ్వు ఎంత కొంటే బెటర్ చెప్తాడు. ఓకే, ఇవన్నీ నీ జీవితకాలం అనుభవం సరిపోవు. సో నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి, స్కోర్ దాని పేరు, మీరు గూగుల్ చేయండి, స్కోర్ ఇన్ అమెరికా, స్కోర్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు, ఇది నువ్వు కొనొచ్చు అని చెప్పారు. నేను వెళ్ళి ఎక్కడైతే లోన్ వస్తుందో స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కంపెనీ, ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అంటే చిన్న బిజినెస్లకి వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే లోన్ అప్లై చేస్తే మళ్ళీ నా రిటైర్మెంట్ ఫండ్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సమకూర్చి, అప్పటికి ఆల్రెడీ ఒక 8 months స్కూల్ నడిచింది మాది. సో ఆ డబ్బులు కూడా ఉన్నాయి, నేను వర్క్ చేస్తున్నాను. ప్లస్ అంతకుముందు ఇంకో కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను, అది కూడా స్కూలే. సో అలా అన్ని రకాల డబ్బులన్నీ దాచుకొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా చెప్తున్నాను కదా, మనం మన ఒక 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 రేంజ్కి, ఒక కంఫర్ట్ జోన్కి వచ్చినంత వరకు, మనం అనుకుని సాధించినంత వరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదు. డబ్బు అనేది విత్తనాలు లాంటిది, విత్తనాలు ఎవరు తినేయకూడదు. విత్తనాలు ఏం చేయాలి, నాటితే మొక్కలు వస్తాయి, మొక్కలు చెట్లు అవుతాయి, చెట్లు అరణ్యాలు అవుతాయి, అరణ్యం అంత అయినప్పుడు నువ్వు తిను. సో నా డబ్బుని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయట్లేదు ఏంటి, ఖర్చు పెట్టట్లేదు ఏంటి, ఎంత సంపాదిస్తాడో అని అడుగుతారు ఫ్రెండ్స్. వై ఆర్ యూ నాట్ టేకింగ్ రెస్ట్, వై ఆర్ యూ సో టైర్లెస్లీ వర్కింగ్ హార్డ్, వాట్ ఈస్ యువర్ గోల్, నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఏ ఫ్రెండ్ అని నాకు ఫోన్ చేస్తాడా, ఫోన్ చేసి సాయి నెక్స్ట్ ఏంటని అడుగుతాడు. అంటే వాడి మైండ్ అలా అయిపోయింది. సాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పానండి, మనిషికి సీక్రెట్ అనే బుక్ ఉంది, మీకు చెప్పాను నేను చెప్పలేదు. సీక్రెట్ అనే బుక్ ఉంది. ఆ బుక్లో ఏముంటుందంటే, నువ్వు ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. ఈ ప్రపంచంలో నాకు అంత ఆస్తి కావాలనుకున్నావు అనుకో, అది నీకు అవుతుంది. కానీ అదే పనిలో ఉండాలి, అదే ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు డౌట్ పడి నేను పేదోడిని అయిపోతానేమో అనుకున్నావు అనుకోండి, పేదోడు అయిపోతారు. మీరు డౌట్తో డ్రైవింగ్ చేశారు అనుకోండి, అమ్మో నాకు ఎవరిని గుద్దేస్తారేమో, గుద్దేస్తాడు. నాకెవరు గుద్దేరు, నేను బాగా వెళ్తాను, క్షేమంగా ఇంటికి వెళ్తాననే పాజిటివ్ స్పిరిట్తో వెళ్ళాలి. నేను కంపల్సరీగా వెళ్తాను అనుకుంటే వెళ్తారు. మీ మైండ్ అలా పనిచేస్తుంది ఆ టైంకి. సో ఈ సీక్రెట్ అనే బుక్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. నువ్వేదనుకుంటే అది అవుతుంది. మనిషి మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది, యూనివర్స్ అనేది ఒక ఇంకా పెద్ద మ్యాగ్నెట్. మన మైండ్ ఈ యూనివర్స్ అనే మ్యాగ్నెట్ని ఆకర్షిస్తుంది, మనకు తెలియదు అది. దాన్ని యూనివర్సల్ సపోర్ట్ అంటారు. సో ఈ మేనిఫెస్టేషను ఎవరైతే చేస్తారో యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నేను అవుతాను, నేను చేస్తాను, నేను అవుతాను, నేను చేస్తాను, రోజు అదే పనిలో ఉండాలి. ఆ ప్రాసెస్లోనే నేను ఇవన్నీ కొనుక్కున్నాను, అవన్నీ చేశాను. సో ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం పరిస్థితుల్లో మీరు హైలైట్ చేస్తున్నవన్నీ కూడా సక్సెస్ కాదు యాక్చువల్గా. నేను అనుకున్నవి తీర్చుకున్నాను అంతే తప్ప మీరు అంటున్నారు సక్సెస్ అని. నా మటు నాకు సక్సెస్ అవ్వలేదు ఇంకా. నేను ఐ స్టిల్ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ స్టిల్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, ఆర్ ఐ స్టిల్ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఐ వాంట్ అప్లాస్, ఐ వాంట్ ఎక్కువ మంది మాస్లో నేను ఏదో అవ్వాలి, గుర్తింపు రావాలి నాకు. సరిపోలేదు నాకు అది. సో ప్రజల దృష్టిలో, నా చుట్టుపక్కల ఉన్న దృష్టిలో, మా ఆవిడ దృష్టిలో నేను చాలా సక్సెస్ఫుల్. ఎందుకు, ఎవరికైతే ఏవేవైతే లేవో అది నా దగ్గర ఉన్నాయి.
మ్మ్. మీ దగ్గర లేనిది మీరు కావాలనుకున్నది నా దగ్గర ఉంది కదా. ఇప్పుడు మీరు నేను అనుకున్నవన్నీ కూడా మెటీరియలే కదా, మీరు చెప్పినవన్నీ మెటీరియలే. డబ్బు నాకున్న లేదా మోటార్ సైకిల్ అన్నారో, లేకపోతే ఎయిర్ప్లేన్ అన్నారో, లేదా ఏదైతే అన్నారో అవన్నీ కూడా మెటీరియల్. నువ్వు ఎంత సాధించినా తృప్తి ఉండదు దాంట్లో, ఇంకా కావాలి. సో మన మనసుకి తృప్తి అయింది చేయాలి. నేను తృప్తి వేరు, నాకు కావాలి అనుకొని సాధించడం వేరు. నాకు కావాలనుకున్నవి తెచ్చుకున్నాను నేను, రైట్. అది నేను సక్సెస్ అనుకోవట్లేదు, బట్ సొసైటీ అనుకుంటుంది అట్లా.